నమస్తే అండి. బేసిక్‌గా టెస్టోస్టెరాన్ హార్మోన్ గురించి కూడా మాట్లాడుకుందామండి. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఒక మేల్ సెక్షువల్ హార్మోన్, మేల్ ఆండ్రోజన్‌గా మనం చెప్తూ ఉంటాం. సో, ఒక చిన్న పిల్లోడు తన ప్యూబర్టీలోకి వచ్చిన తర్వాత కానీ, తన టీన్స్‌లోకి వచ్చిన తర్వాత కానీ, ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఒక ఒక వ్యక్తిలో అంటే ఒక పురుషుడిలో తను జీవితకాలం తన యాక్టివిటీస్ కానీ, తన పెర్ఫార్మెన్సెస్ కానీ జనరల్‌గా ఈ హార్మోన్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయండి. సో, బేసిక్‌గా టెస్టోస్టెరాన్ హార్మోన్ ఏంటంటే ఒక ప్యూబర్టీ అటైన్ అయిన తర్వాత బాడీలో వచ్చే ఏవైతే ఫిజియలాజికల్ అండ్ సైకలాజికల్ చేంజెస్ ఏవైతే అకార్డింగ్ టు ద నేచర్ అంటే అకార్డింగ్ టు ద ప్రకృతి సహజ సిద్ధంగా జరగాల్సిన శరీరంలో ప్రతి మగవాళ్ళలో వచ్చే మార్పులు అన్నీ ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ మీదే ఆధారపడి ఉంటాయండి. సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అంటే జనరల్గా తను ఒక ఏజ్ వచ్చిన తర్వాత గెడ్డాలు మీసాలు రావటం, లేదంటే ఎమోషనల్గా చేంజెస్ రావటం, ఒక మానసిక పరిపక్వత రావటం, దాంతోపాటు అకార్డింగ్ టు ద నేచర్ బాడీలో ఏవైతే ఫిజియలాజికల్ చేంజెస్ రావటం, సెక్షువల్గా చేంజెస్ అనేది కనిపించడం, ఇవన్నీ ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ మీదే ఆధారపడి ఉంటాయండి. సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఒక 13-14 ఇయర్స్ వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా ఈ మౌస్టేజ్ కానీ బియర్డ్ కానీ డెవలప్ అవటం, చెస్ట్ మీద హెయిర్ అది డెవలప్ అవటం, యాక్సిలరీ ప్యూబిక్ హెయిర్ అది డెవలప్ అవటం, టెస్టికల్ సైజ్ అనేది పెరగటం, టెస్టికులర్ వాల్యూమ్ అనేది పెరగటం, పినైల్ సైజ్ అనేది పెరగటం, జనరల్గా సెక్షువల్ చేంజెస్ అంటే సెక్షువల్ బిహేవియర్స్లో చేంజెస్ అనేవి రావటం కూడా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ మీదే ఆధారపడి ఉంటుందండి. సో వయసు పెరిగే కొద్దీ తన ఫెర్టిలిటీ పీరియడ్లో కొంతమందిలో అంటే ఓవరాల్గా కొంతమందిలో, అందరికీ అని కాదు, కొంతమందిలో కొన్ని చేంజెస్ అంటే ఆఫ్టర్ మ్యారేజెస్ కొంతమంది యువకుల్లో కొన్ని చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే కొంతమందిలో ఈ ఎరెక్షన్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఈ సెక్షువల్ లైఫ్లో డిస్సాటిస్ఫాక్షన్స్ కనిపించడం, ఎరెక్షన్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ కాకపోవటం, ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్స్ అంటే శీఘ్రస్ఖలన సమస్యలతో బాధపడటం, ఈ వాల్యూమ్ ఆఫ్ హెయిర్ ఏదైతే మనకి గెడ్డాలు మీసాలు అనేవి ఆ వాల్యూమ్ అంటే రోజు రెగ్యులర్గా షేవింగ్ చేసుకునే వాళ్ళు ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు గ్యాప్ వచ్చినా ఈ హెయిర్ అనేది ప్రాపర్గా డెవలప్ రాకపోవటం కూడా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ డెఫిషియన్సీ వల్లనే జరగచ్చు అనేది ఒక కారణం ఉందండి. సో మెయిన్గా ఫెర్టిలిటీ ఏజ్లోకి వెళ్తే అతను మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల కోసం ట్రై చేస్తున్న యంగ్ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సిమెన్ ఈ ఇందాక నేను చెప్పినట్టు ఈ సెక్షువల్ లైఫ్లో ఎరెక్షన్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ అవ్వకపోవడం వల్ల కానీ, ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్స్తో బాధపడుతున్న వాళ్ళు అంటే ఈడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటూ చెప్తూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ కూడా ఉంటే ఒకవేళ ఏమన్నా కనిపిస్తే వాళ్ళలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చాలా సింపుల్ టెస్ట్ ఏంటంటే టోటల్ టెస్టోస్టెరాన్ అనేది చెక్ చేసుకుని ఒకవేళ ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ నార్మల్ కంటే సహజంగా ఉండాల్సిన దానికంటే తక్కువగా అంటే కొంతమందిలో 200, కొంతమందిలో 150 mg/dl ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో బాగా అబ్నార్మల్గా అంటే వాటికి మనం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా ఈ హార్మోన్స్ని మనం హోమియోపతి ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తులు తగ్గినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఈ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేసుకునే వాళ్ళు బాగా అలసిపోయినట్టు ఉండటం, తొందరగా ఫటీగ్ అంటే తొందరగా బాడీ అలసిపోయినట్టు ఉండటం, తొందరగా నీరసించిపోవటం, జనరలైజ్డ్ వీక్నెస్ అది రావటం, సెక్షువల్ పెర్ఫార్మెన్స్ అనేవి తగ్గటం, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి డెవలప్ అవటం, ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్స్ అంటే శీఘ్రస్ఖలన సమస్యలు అనేవి రావటం, ప్రాపర్గా ఈ సిమెన్ అనాలిసిస్లో స్పర్మ్ కౌంట్ ఏదైతే ఉందో యాక్టివ్ మొటిలిటీ ఈ యాక్టివ్ కౌంట్స్ ఏవైతే ఉన్నాయో 60 to 80 మిలియన్ కౌంట్ ఏదైతే ఉందో అది తగ్గిపోవటం. సో ఈ ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీకి రీజన్స్ అనేవి ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గటం వల్ల కూడా తగ్గితే ఇట్లాంటి రీజన్స్ అనేవి కనిపిస్తాయండి. సో బేసిక్గా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మెయిన్గా మీరు అప్రోచ్ అవ్వాలనుకున్న సిస్టమ్ యొక్క డాక్టర్ దగ్గరికి మీరు అప్రోచ్ అయ్యి ఒకసారి మీకు ఉండే క్లినికల్గా మీకు ఏవైతే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉన్నాయో ఒకసారి మీరు ప్రాపర్గా అన్ని అప్రోచ్ అయ్యి చెప్పగలిగితే దాన్ని బట్టి మనం అవసరాన్ని రక్త పరీక్షలు చేసి హోమియోపతిలో అకార్డింగ్ టు ద బాడీ కాన్స్టిట్యూషన్ అంటే న్యాచురల్ ట్రీట్మెంట్, హోలియాస్టిక్ ట్రీట్మెంట్ మన దగ్గర ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ ప్రకారంగా కేసు అనేది ప్రాపర్గా ఒకసారి రిపర్టరైజ్ చేసి స్టార్ట్ చేసుకుంటే చాలా వరకు మనం బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఈ హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా తీసుకురావచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.